దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం. మనం మామూలుగా ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ అవ్వడానికి యూపీఎస్సీకో దేనికో ప్రిపేర్ అవుతూ ఉంటే ఆ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మెంటార్షిప్ తీసుకుంటారు. మెంటార్షిప్ అంటే అసలు ఎలా చదవాలి, లేకపోతే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలి, ప్రతి విషయం కూడా వాళ్ళు గైడ్ చేస్తారనమాట. దాని ప్రకారం వాళ్ళు చదువుతారు. రాయడంలో ఏమైనా తప్పులు ఉంటే సలహాలు ఇస్తారు, దాన్ని ఎలా మార్చుకోవాలో చెప్తారు. ఇలాగా అనేకమైన విషయాలు మెంటార్షిప్లో చెప్తూ ఉంటారు. అలా అనే కాకుండా ఇంకా ఏదైనా వేరే వాళ్ళు బయట ఇంకెవరైనా అయితే మనం ఎవరు పెట్టుకుంటామండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఎలా మనకి ఉపదేశం చేస్తానంటున్నారు, మనం నడవలసిన త్రోవను మనల్ని నడిపిస్తానంటున్నారు. దానివల్ల మనకి ఏం కలుగుతుందంటండి, ప్రయోజనం కలుగుతుందంట. నీకు ప్రయోజనం కలిగినట్లు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను అంటున్నారు. దేవుడు మనల్ని నడిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఎంతలా అంటే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రతినిత్యము మనకి ఆయన వాక్యం ద్వారా మనకి బోధిస్తూ ఉంటారు. మనం సంపూర్ణంగా దేవుని నమ్మినప్పుడు ఆయన ఆత్మ మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. మనతో మాట్లాడతారు. ఇది చెయ్యొద్దు అని చెప్పి, ఏదైనా తప్పు చేస్తూ ఉంటే ఇది చెయ్యొద్దు అని చెప్తూ ఉంటారు. ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడిన దేవుడు, మనల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడిన దేవుడు. మరి మనం ఎందుకు ఇలాగే ఉన్నాము అంటే, మనం ఆయన చేత నడిపించబడడానికి ఇష్టపడడం లేదు. మనకి నచ్చినట్లు నడుస్తాము, కానీ నాకు అన్ని లాభమే కలగాలి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు మన మీద ఎంతలా ఆధారపడతారండి. మనం ఏం చెప్పినా నమ్ముతారు. మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు. కానీ ఈ లోకంలో ఉన్న పిల్లలే మనల్ని ఇలా నమ్మితే మరి మన పరమ తండ్రిని మనం ఎంత నమ్మాలండి. కానీ దేవుడు నడవలసిన త్రోవలో మనం నడవడానికి ఆలోచిస్తాం. చాలా అంటే చాలా ఆలోచిస్తాం. అమ్మో, ఇప్పుడు ఇలా వెళ్తే ఈ కష్టం వస్తుందేమో, ఎలాగా, లేకపోతే అసలు మనది ఏమవుతుందో, మన లైఫ్ ఏమవుతుందో అని చెప్పి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మన పిల్లలు మనల్ని నమ్మితే మనం వాళ్ళని ఉన్నత స్థానాల్లో ఉంచాలి అనుకుంటాం. మరి మన దేవుడు కూడా అంతే అనుకుంటారు కదా అండి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన జీవితం బాగుండాలి అని కోరుకోరా? ఖచ్చితంగా బాగుండాలనే కోరుకుంటారు. మనం ఉన్నత స్థానంలో ఉండాలనే కోరుకుంటారు. మన వలన ఆయన ఇబ్బంది పడే పరిస్థితులు మన జీవితంలో మనం అలా ప్రవర్తించకూడదు. దేవుడు నడవలసిన త్రోవలో మనం నడిస్తే, ఆయన నడిపించే త్రోవలో కనుక మనం నడిచినట్లయితే కనుక మనకి ప్రయోజనంగా ఉంటుంది. అలాగే దేవుణ్ణి ఆయాస పెట్టేవారంగా కాక దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా మనం ఉంటాం. కాబట్టి ఎలా అయితే మన పిల్లలు మనం చెప్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారో, ఏం చేయమంటే అది చేస్తారో, మనం కూడా దేవుడు చెప్పినట్లు గనక తూచా తప్పకుండా పాటించగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితం ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన స్థానంలోనే, దేవుడు తలగా ఉంచే దేవుడే కదండి. ఖచ్చితంగా ఆయన మనల్ని నడిపిస్తారు అని తెలియజేస్తూ వందనాలు.